హాయ్ హలో వెల్కమ్ టు మన వాయిస్ గ్లోబల్ మీడియా. మనం ఇప్పుడు చూసుకుంటే హైటెక్ సిటీలో జరుగుతున్న గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ దగ్గర అయితే మనం ఉన్నామండి. ఇక్కడ ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి వన్ ఆఫ్ ది కంపెనీ డైరెక్టర్ మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే మేడం, చెప్పండి. చెప్పండి సార్, ఇక్కడ మీ పేరు సార్? నా పేరు వెంకట్ కట్ట అండి. మేము బొండాడ గ్రూప్లో వన్ ఆఫ్ ది సబ్సిడరీ కంపెనీ. మా బొండాడ గ్రూప్కి బొండాడ రాఘవేంద్ర రావు వచ్చి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. ఈ స్టార్ట్ కంపెనీలో దాదాపు 7 కంపెనీస్ ఉన్నాయి. సబ్సిడీస్ 7 కంపెనీస్లో ప్రోడక్ట్ బేస్డ్ ఉన్నాయి, ప్రాజెక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉన్నాయి. మేము ఇక్కడ ఒక స్టాల్ పెట్టాము ఈ 2 డేస్గా ఆప్తా క్యాటలిస్ట్గా. ఇక్కడ వచ్చేసి ఎందుకు పెట్టామంటే కనెక్ట్, కొలాబరేట్ అండ్ క్రియేటివ్. అంటే ఏమన్నా కస్టమర్స్ లేదా బ్రాండింగ్ క్రియేషన్కి, ఏమైనా కస్టమర్ బేస్ పెంచుకోవడానికి, అవేర్నెస్ తీసుకోవడానికి మా ప్రోడక్ట్ గురించి ఓన్లీ నాట్ ఓన్లీ ప్రాజెక్ట్ ఉన్నాయి, ప్రోడక్ట్ల గురించి ఉన్నాయి చూసుకోవడానికి ఇక్కడ మేము స్టాల్ పెట్టి 2 డేస్లో చాలా ఇప్పుడు ఈ రోజు చూస్తే చాలా క్రౌడ్ వచ్చారు. రేపు కూడా ఇదే విధంగా ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆప్తా క్యాటలిస్ట్ ఫస్ట్ టైం కదా సార్ ఇక్కడ స్టార్ట్ అవ్వడము? ఎవ్రీ ఇయర్ ఇలా స్టార్ట్ అవుతుంటుందా? నెక్స్ట్ ఎవ్రీ ఇయర్ స్టార్ట్ అవుతుందని. ఇది ఫస్ట్ టైం చేశారు. నెక్స్ట్ ఎవ్రీ ఇయర్ ప్లాన్ చేస్తున్నారు ఆల్రెడీ. యాక్చువల్లీ ఆప్తా క్యాటలిస్ట్ అంటే ఇది ఫస్ట్ టైం పెట్టారు, కానీ ఆప్తా మీటింగ్స్ ఎవ్రీ మంత్ ఒకసారి జరుగుతాయి. అంటే స్పెషల్గా ఆప్తా క్యాటలిస్ట్ అని పెట్టడానికి ఏమైనా స్పెషల్ రీజన్ ఉందా? యాక్చువల్లీ క్యాటలిస్ట్ అంటే తెలుగులో అయితే ఉత్ప్రేరకము, అంటే ఒకరికొకరికి తోడ్పడడాన్ని, ఒకరికొకరు కలిస్తే ఇంకో క్రియేటివిటీ పెరుగుతుంది అని చెప్పి క్యాటలిస్ట్ అంటే అలా పెట్టడానికి. కానీ అదే యాక్చువల్గా ఆప్తా క్యాటలిస్ట్ క్యాప్షన్లోనే ఉందండి, కనెక్ట్, క్రియేటివ్, కొలాబరేట్ ఉన్నాయి. కాబట్టి దాని క్యాప్షన్ కోసమే క్యాటలిస్ట్ అని పెట్టారు. ఇప్పుడు సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది కదా సార్, అంతా బాగుందా? మేము ఎక్స్పెక్ట్ చేసిన కన్నా ఎక్కువ ఉందని, చాలా బాగుంది. ఇప్పుడు మీ బిజినెస్ స్టార్ట్ ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్? యాక్చువల్లీ బొండాడ గ్రూప్ వచ్చేసి 2012లో స్టార్ట్ అయిందండి. నియర్లీ 12 years అవుతుంది. 12 yearsలో రీసెంట్గా 1 year బ్యాక్ కూడా మాది IPO కంపెనీకి వెళ్ళింది. బాగా మంచి వాల్యుయేషన్ పెరుగుతుంది. ఇప్పుడు మార్కెట్ క్యాప్ బాగానే ఉంది, 7,000 చేంజ్ ఉంది. మీ బిజినెస్ లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు సార్? అట్ ప్రెజెంట్ 2,700 చిల్లర ఉన్నారండి. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మీ ఎక్స్పీరియన్స్ అంతా ఎలా ఉంది సార్ ఈ బిజినెస్ లో? మాది వచ్చేసి నేను ప్యూర్ టెక్నికల్ అండి, నేను ప్రాజెక్ట్ బేస్డ్ కాదు. మేము R&D రీసెర్చ్ చేయాలి ఉంటాము, రీసెర్చ్ బాగానే చేస్తుంటాము, డిఫరెంట్ ప్రోడక్ట్లు చేస్తుంటాము. కొలాబరేషన్ బాగుందండి బొండాడతో. మేము 1 year అవుతుంది కొలాబరేట్ అయ్యి. 1 year బొండాడతో. ప్రీవియస్ నాకు అంత బొండాడతో రిలేషన్ లేదు. ఈ 1 yearలో చాలా సక్సెస్ఫుల్గా నడిచింది. కరోనా టైంలో ఆల్మోస్ట్ అన్ని బిజినెస్లకి లాస్ వచ్చింది కదా, ఆ టైంలో మీరు ఎలా ఫేస్ చేశారు? కరోనా టైంలో యాజ్ పర్ మా సీఎం పాత ఇంటర్వ్యూ చూసాము, సీఎంతో కలిసింది. కరోనా టైంలో ఇంకా మిగతా కంపెనీతో పోలిస్తే మా కంపెనీ ఇంకా హెల్ప్ ఎక్కువ చేసింది జనాలకి. ఎందుకంటే ఆ టైంలో అందరు ఇంట్లో ఉన్నారు. టవర్స్ మెయిన్ కంపెనీ బ్రెడ్ అండ్ బటర్ వచ్చేసి టవర్స్ అనమాట. స్టార్టింగ్ ఆ టవర్స్ వీళ్ళు మెయింటెనెన్స్ చేయాలి కాబట్టి ఎక్కువ హార్డ్ వర్క్ ఇంకా ఎక్కువ చేసి ఆ టైంలో ఇంకా టర్న్ అవుట్ పెంచుకున్నారు. కానీ అప్పుడు లాక్డౌన్ ఉంది కదా సార్? లాక్డౌన్ ఉంది, కానీ లాక్డౌన్ టెలికామ్ కంపల్సరీ, BSNL కావచ్చు, ఎనీ జియో కావచ్చు, ఇట్లా నెట్వర్క్ కంపల్సరీ కాబట్టి మా వాళ్ళకి స్పెషల్గా ఈ పర్మిషన్ ఇచ్చారు. అప్కమింగ్ రాబోతున్నారు కదా సార్ బిజినెస్ మ్యాన్స్, వాళ్ళకి మీరు ఏమన్నా సలహాలు ఇవ్వాలనుకుంటున్నారు? అదే మేడం, ఇక్కడ వచ్చిన వాళ్ళకి మెయిన్ కనెక్ట్, క్రియేటివ్, కొలాబరేటివ్, ఏదో ఇన్నోవేటివ్ థాట్స్ వచ్చి వాళ్ళు ముందుకు తీసుకెళ్తే హెల్ప్ చేసే వాళ్ళు, సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇట్లా ఇది పెట్టడం కూడా, ఆప్తా క్యాటలిస్ట్ పెట్టడానికి కూడా మెయిన్ రీజన్ అలాంటిది. ఇన్నోవేటివ్ థాట్ ఉండి వేరే వాళ్ళతో కొలాబరేట్ అయిపోయి మార్కెట్లోకి వెళ్ళొచ్చు. చాలా ఆపర్చునిటీలు ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి, మనం ఈ ఆప్తా క్యాటలిస్ట్ అనే దాన్ని ఫస్ట్ టైం స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ. ఎందుకు స్టార్ట్ చేశారు అంటే అన్ని బిజినెస్లు ఒకే చోట ఉండడం వల్ల కనెక్టివిటీస్ పెరుగుతాయి, మంచి రిజల్ట్ అయితే వస్తుందనే ఒక థాట్తోని వీళ్ళు ఇక్కడ స్టార్ట్ చేసినట్టు చెప్తున్నారు. ఎవ్రీ ఇయర్ ఇలాగే స్టార్ట్ అవుతుంది అని మనతో పాటు చెప్తున్నారు సార్. అండ్ ఇంకా మనం చూసుకుంటే ఇలా బిజినెస్లన్నీ పక్కపక్కన ఉండి మనం ఒకదానికొకటి కనెక్షన్స్ పెరుగుతున్నప్పుడు మంచి రిజల్ట్ వస్తుంది. థ్యాంక్ యూ.